నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు చూసుకున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేక అక్కడ వాస్తవానికి గ్రామాలలో వ్యవస్థ అంతా కుంటుపడిపోయింది. సరి అయిన వసతులు లేక, ఎవరిని అడగాలో ఆలోచన లేక గ్రామాలు అయితే వెనకబడిపోయినాయి అనేది సత్యం. అంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ప్రతి 5 సంవత్సరాల కోసం జరిగేది. కానీ ఈ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నంత వరకు గ్రామ పంచాయతీలను పట్టించుకున్న దాఖలాలు అనిపిస్తారు. 2 సంవత్సరాల తర్వాత కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇక కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతాయి, ఇక డెవలప్మెంట్ ఇక గ్రామాలలో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ప్రభుత్వము 2 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు అయితే శ్రీకారం చుట్టింది. అన్ని గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను అయితే కేటాయిస్తూ ఉన్నది, ఆలోచిస్తూ ఉన్నది. 3 విడతలుగా ఎన్నికలను అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపటి నుంచి మొదటి విడత అయితే జరిగేటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయో రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియలు చేసుకోవచ్చు అని చెప్పేసి రిలీజ్ చేసింది. ఇక పల్లెల్లో పోరు స్టార్ట్ అవుతా ఉన్నదని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో అయితే ఇచ్చిండ్రు. మొదటి దఫ నామినేషన్ల స్వీకరణ 27 నాడు స్టార్ట్ అవుతుంది. పోలింగు డిసెంబర్ 11 గురువారం నాడు ఉంటుంది. రెండో విడత నవంబర్ 30న, పోలింగ్ ఏమో నవంబర్ 14న. మూడో దఫ నామినేషన్లు డిసెంబర్ 3, ఎలక్షన్ ఏమో డిసెంబర్ 15న ఉంటాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చిండ్రు. మొట్టమొదటిగా 4236 గ్రామ పంచాయతీ స్థానాలకు 37,440 వార్డులకు, రెండో విడతలేమో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,300 వార్డులకు, మూడో విడతనేమో 4,159 సర్పంచుల స్థానాలకు, 36,452 వార్డులకు ఎలక్షన్ నిర్వహిస్తాం. ఇది కూడా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయితే 1 గంట వరకు అయిపోతుంది. 1 గంట తర్వాత ఇక మళ్ళీ కౌంటింగ్ ఉంటుంది. ఇక తర్వాత ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిపోయిందని చెప్పేసి తెలుపుతామని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే ఇచ్చింది. అయితే డిసెంబరు 11, 14, 17 తేదీలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి వస్తుంది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక మొన్నటిదాకా ఇక గ్రామ పంచాయతీలలో కొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సంబంధించి బిల్లులు కూడా ఆగుతాయి. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఆగుతుంది. ఆలోచించుకొని ఇంకోటి కూడా గ్రామాలలో పోటీ చేసిన అభ్యర్థులారా ఒకటి మీకు ఒక విషయాన్ని సూచించదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు ఆర్భాటాలకు పోకండి. పార్టీలు గెలిపే లక్ష్యంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ప్రేరేపిస్తాయి. మా పార్టీ గెలవాలి, మా కథ గెలవని ఆలోచనలోనే పార్టీలు ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంది, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంది, అక్కడ మీ చేతిలో నిజంగా డబ్బులు ఉన్నాయా, ఎంత పార్టీలకు అవసరం లేదు. ఖచ్చితంగా గెలిచే నాయకులను ఎందుకు నిలబెట్టండి అని చెప్పి చెప్తాయి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కొద్దిమంది డబ్బులు లేక పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులు డబ్బులు లేకపోతే నిలబడే ఆస్కారం లేదు. ఒకవేళ నిలబడితే అప్పు చేసి మళ్ళా ఎలక్షన్లో పోవాల్సిన సందర్భం ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ళు పరిపాలన చేసినా, గెలిచినాక 5 ఏళ్ళు పరిపాలన చేసినా అప్పులు తీరక మళ్ళీ వచ్చేసి హైదరాబాద్ లాంటి మహానగరంలోకి వచ్చి వాచ్మెన్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులేమో ఇళ్ళల్లో పని మనుషులుగా పోయే సందర్భాలు బోలెడు చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక విషయాన్ని చూసి తెలుసుకున్నాం. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థ అంతా గ్రామం అభివృద్ధి చెందడానికి ఆస్కారం చేయాలి తప్ప డబ్బులను ఇస్తే అవాయిడ్ చేయండి. డబ్బులను ఇచ్చే సంస్కృతిని బంద్ చేయండి. నిజంగా గ్రామాలను అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోండి. ఈరోజు మన సోషల్ మీడియా వేదికగా చూస్తాను, అవినీతి నాయకులను ఎన్నుకోవద్దు, యువతంతా రాజకీయాల్లోకి రండి, యువత మేల్కో, నీ గ్రామాన్ని నేల్కో అని చెప్పేసి ఇలా నినాదాలు పెద్ద పెద్ద కొటేషన్లు పెడతా ఉన్నాం. కానీ ఎలక్షన్ వచ్చేసరికి మందు కోసమో మాంసం కోసమో డబ్బు కోసమో మళ్ళా ఆలోచనలు చేస్తాము. గతంలో అప్పుడు చదువు తక్కువగా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు అనుకుందాము, అప్పుడు ఉన్నటువంటి సంప్రదాయాలలో మందుకో చిన్న చిన్న 100కో ఆ రోజు ఓటేసే సంస్కృతి ఉండే. చదువుకున్న వాళ్ళ వల్ల వ్యవస్థ మారుతుంది, చదువుకున్న వాళ్ళ ఆలోచన విధానం పెరుగుతుంది, చదువుకున్నోడు ఆలోచింపజేస్తాడు, ఈ డబ్బును అవాయిడ్ చేసి నిజంగా గ్రామ అభివృద్ధికి పనిచేస్తాడు అని చెప్పేసి ఒక ఆలోచన అనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు కనపడతా ఉన్నది ఎలక్షన్కు సంబంధించి డబ్బులు పెరుగుతూ ఉన్నాయి. అంటే విద్యావంతులు పెరుగుతూ ఉన్నారు, డబ్బు కూడా అదే విధంగా పంపిణీ చేయబడతా ఉన్నది. ఎవరు ఎక్కువ డబ్బులు పంపిణీ చేస్తే వాళ్ళే గెలిచేటువంటిది సాంప్రదాయాలు ఊళ్ళలో కూడా కనపడతాయి. అంటే ఆ రోజు మన తల్లిదండ్రులు 100కి అమ్ముడు పోతే మనం ఈరోజు 1000 రూపాయలకు అమ్ముడు పోతాను. మరి డబ్బును ఎక్కడ అవాయిడ్ చేస్తాను? ఇది ఆలోచించుకోవాలి, యువత అంతా ఆలోచించాలి. ఎందుకంటే గ్రామాభివృద్ధి మనం ఆకాంక్షిస్తాను, మంచి జరగాలని కోరుకుంటాను కాబట్టి డబ్బును అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అమ్ముడు పోవడం అనేది సర్వసాధారణం అయిపోతుంది. మనమే సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలను రేట్ చేస్తూ ఉంటాం, గ్రామాలలో యువత అంతా రేట్ చేస్తూ ఉంటారు. గాడిద పాలు 5000 రూపాయలకు అమ్ముడు పోతాయి, మనము ఓన్లీ 1000 రూపాయలకు అమ్ముడు పోతాను. మన విలువ ఏంది, ఇది తీసుకోవద్దు, గాడిద కంటే ఈనమా మనం అని చెప్పేసి మనమే భారీ కొటేషన్లు పెడతా ఉంటాం. కానీ ఆచరణలోకి వచ్చే వరకు మాత్రం ఎక్కడ ఇది ఆలోచించినట్టు దాఖలాలు అయితే అనిపిస్తలేవు. ఇప్పటికైనా యువతలో మార్పు రావాలి, ఓటర్ మహాశయంలో మార్పు రావాలి, నిలబడ్డ వ్యక్తులలో మార్పు రావాలి. ఎందుకంటే నిజంగా మీరు సేవ చేసే దృక్పథంతో ఉన్నారు కాబట్టి డబ్బులను ప్రలోభాలకు చేయకండి. ఒకవేళ ఓటర్ మహాశయాలు ఉంటే డబ్బును అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒకరోజు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ఆ 1000 500 ఎంత ఇచ్చినా కూడా మీరు ఒకరోజు సంపాదన కాదు. మీరు 5 ఏళ్ళు మా గ్రామం అభివృద్ధి చెందలేదే అని చెప్పేసి ఇంకా అంటేనే ఉన్నారు. ఇంకా గ్రామాలు అభివృద్ధి చెందలే, కొన్ని ఊళ్ళలో అయితే కనీస వసతులు లేవు, ఆ డ్రైనేజ్ సిస్టమే లేదు, నీళ్లు కూడా రోడ్ల మీద, వర్షం అయితే రోడ్ల మీద నీళ్ళు అయితే ఉంటాయి, రోడ్ల మీద ఇక్కడ చక్కడికి నీళ్ళు పోవాల్సిన సందర్భమే ఉన్నది. ఇప్పటికైనా ఆలోచన చేయాలి యువత అంతా. నిజంగా గ్రామ అభివృద్ధికి పాటుపడే నాయకులను ఎన్నుకోండి. ఇంకోటి ఏంటంటే ఊళ్ళలో డబ్బులు ఎవరైతే ఎక్కువగా ఉన్నాయో వాళ్ళే నాయకుడిగా చలామణి చేద్దామని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. డబ్బున్న ప్రతి వ్యక్తి లీడర్ కాడు. ఎందుకంటే ఆలోచన విధానం ఉండాలి, గ్రామానికి ఒక ప్రణాళిక బద్ధంగా పనిచేసేటువంటి నాయకుడు కావాలి. ఇంకోటి ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న ఎవరికి ఏమైనా ఆపద వచ్చినా కూడా ఏ అధికారి దగ్గరికి పోతే ఇది సాధ్యమవుతుంది, ఎంత దూరమైనా పోయి దీన్ని సాధ్యం చేసుకొని వద్దాం అనే తపన ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి మేము టీఆర్ నిజం నుంచి ఒక సూచన చేస్తాము. ఎందుకంటే ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర జీవితంలో ఓటు హక్కు వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకుంటామో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా చిన్న కిరాణా షాప్ పెడితే రూపాయి వస్తుందని ఆశించే అంత పెట్టుబడి పెట్టి అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అట్లాంటిది లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏ ఉద్దేశంగా ఖర్చు పెడతారో ఆలోచన లేకుండా మనం వాళ్ళని ప్రేరేపించబడితే ఎట్లుంటుందో ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు హైదరాబాద్ లాంటి మహానగరంలోకి వచ్చి వాచ్మెన్లుగా పనిచేయడానికి ఉంటే 5 ఏళ్ళు వాడు పదవి అనుభవించి ఓడిపోయిన వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అవుతాం. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడకుండా భూములు అమ్ముకుంటా ఉన్నారు. ఇలాంటివి చేయకండి, ఇలాంటివి యాక్సెప్ట్ చేయకండి, దీన్ని వ్యతిరేకించండి. నిజంగా సేవ చేసేటువంటి నాయకుని ఎన్నుకోవాలి. సోషల్ మీడియా వేదికగా మనం చెప్పడం కాదు, నిజంగా మన ఆచరణలో చూపించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి సంబంధిత యువతకు అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు తెలియజేస్తాను. ఇది టీఆర్ నిజం అనేది మన ఛానల్ కాబట్టి దీన్ని ఆదరించండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క సూచనలు మాకు తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి తెలియజేస్తాను.